నాకు ఇంకో డౌట్ సార్, రిస్క్ చేయడం వేరు, భారీ రిస్క్లు చేయడం వేరు. సొగసు చూడతారమా అంటే నాకు తెలియదు సార్, వేరే వాళ్ళు చెప్పడం అంత ఆ వయసు లేదు. గుడ్ మూవీ అని చెప్పారు. సో రామాయణం అయితే నేను థియేటర్లో చూశాను, మీ రామాయణ బాలరామాయణం. బట్ ఎందుకు బాలరామాయణం అంటే మూడో సినిమాకి మళ్ళీ రిస్క్ చేశారు? ఇప్పుడు మీకు రిస్క్ అనిపించిందా? రామాయణం తర్వాత ఏం సినిమా చేశాను నేను? రామాయణం తర్వాత చూడాలని ఉంది, చేశారు. అదే అదే అంటే ఎన్ని మెట్లు ఎక్కాను? అవును, ఒకేసారి 10 మెట్లు ఎక్కాను. సో మీ దృష్టిలో అది రిస్క్ కాదు? అస్సలు కాదు. నేను రామాయణం లాంటిది తీసి ఒక పెద్ద జాక్పాట్ కొట్టగలను అనే నమ్మకంతో రామాయణం తీశాను. అది ప్రూవ్ చేశాను కాబట్టి ఒకేసారి 10 మెట్లు ఎక్కి చూడాలని ఉంది. చిరంజీవి గారు తీయగలిగారు. 10 సార్ అన్ని మెట్లు ఎక్కేసారు. అది చెప్తున్నాను. సో అది ఏమాత్రం రిస్క్ కదండి, అదే చెప్తున్నాను కదా సార్. నేను తెలుసుకున్న ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మీరు బాలరామాయణం ప్రపోజల్తో వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టరు సరిగ్గా హ్యాండిల్ చేయగలడా లేడా అని డౌట్ పడి, ఆయన కొంత ఇబ్బంది పడి మొత్తానికి శ్యాంప్రసాద్ గారి వల్ల ఏదో ఒప్పుకొని సినిమా అంతా అయిపోయినాక ఏదో అనుకున్నానయ్యా అల్లాడించేసావు, మామూలుగా తీయలేదు అని చెప్పి అన్నారంటే ఇన్సిడెంట్ జరిగిందా? ఇది ఇలాగేం జరగలేదండి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు సొగసు చూడతరమా అనే సినిమా తీశాను నేను, అది నా 2వ సినిమా. 3వది రామాయణం అనగానే పురాణాన్ని వీడు హ్యాండిల్ చేయగలడా, కుర్రాడు చాలా యంగ్ కదా నేను. సో ఇంత యంగెస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ కేవీ రెడ్డి వాళ్ళతో సినిమాలు తీసిన ప్రొడ్యూసరు ఎంఎస్ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు. అలాంటిది నేను కుర్రాడు రామాయణం తీసేస్తాను పురాణం అనేసరికి షాక్ అయ్యాను. ముందు ఐడియా నచ్చింది, ఇద్దరు చిన్నపిల్లలతో తీయాలని ఐడియా నచ్చిందయ్యా, కానీ రామాయణం అసలు నువ్వు హ్యాండిల్ చేయగలవా, నువ్వు తీయగలవా అన్న. నేను తీయగలను సార్, తీస్తాను కాబట్టి ఐడియా వచ్చింది నాకు అని అంటే, సరే అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తాను, నువ్వు అసలు రామాయణం కథ చెప్పు మాకు, నువ్వేం తీయాలనుకుంటున్నావో చెప్పు అన్నారు. దాదాపు ఒక 20 మంది కూర్చున్నారు. అందరూ పండితులు, మామూలు కాదు. ఎంఎస్ రెడ్డి గారి బ్యాచ్ మామూలుగా అప్పట్లో మాలకొండారెడ్డి గారు, ఈవెన్ నాకు తెలిసి గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా ఉన్నారు అనుకుంటాను. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పు రామాయణం అన్నారు. చెమటలు పట్టేస్తాయి కదా సార్. నేనేంటంటే అప్పటి వరకు రామాయణం అనేది సినిమాల ద్వారా చూసి తెలుసుకున్నదే, కానీ నేను ఎప్పుడైతే రామాయణం థాట్ వచ్చిందో నేను అప్పుడు వాల్మీకి రామాయణం చదివే నేను ఒక ఆర్డర్ రాసుకున్నాను. సో అందుకని ఆ కమాండ్ తోటి మొత్తం చెప్పిన ఆ ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇతను తీయగలడు, ఇతను పాత్రలను అర్థం చేసుకుని తీరు, కానీ ఇతను సటిల్గా చెప్పిన విధానం కానీ ఖచ్చితంగా ఇతను తీయగలడని వాళ్ళందరూ ఓటేసాక అప్పుడు సినిమా మొదలైంది. లేకపోతే ఇది చివరంతా అయిపోయిన తర్వాత పరీక్ష కాదు, ముందే పరీక్ష. ఎందుకంటే అప్పట్లోనే 3 కోట్లు ఖర్చు పెట్టామండి ఆ సినిమాకి, చిన్నపిల్లలతో. 3 కోట్లు అంటే ఇప్పుడు నాకు తెలిసి 90 కోట్లతో సమానం, అంతే కదా. అది. అండ్ ఎన్టీఆర్ గారు, మాస్టర్ ఎన్టీఆర్ అంటే మీ మాస్టర్ ఎన్టీఆర్, మాకు జూనియర్ ఎన్టీఆర్, సడన్గా అనుకోకుండా మీ రైటర్ సంథింగ్ ఎవరో మీ జర్నలిస్ట్ మీ టీం అతను తోట ప్రసాద్ గారు అనుకుంటాను, ఆయన బస్సులో వెళ్తుంటే రవీంద్ర భారతి దగ్గర బోర్డు ఏదో కనిపిస్తే దొరికారంట. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అన్న ఎలా వచ్చారు, ఆన్ బోర్డు ఎలా అయ్యారు? ఆయన కూడా చూసి ఉండొచ్చేమో, కానీ ఎన్టీ రామారావుని ఫైండ్ అవుట్ చేసింది మాత్రం ఎంఎస్ రెడ్డి గారు. అవునా? ఓకే. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి గారు ప్రతి ఈవినింగ్ రవీంద్ర భారతిలో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నా ఈయనే వెళ్తారు అతిథిగా. సో అలాగా ఆయన అప్పటికే ఎన్టీఆర్ కూచిపూడి ప్రదర్శన ఇచ్చేవాడు, కూచిపూడి డాన్సర్ కదా. అందుకని ఫస్ట్ ఎంఎస్ రెడ్డి గారే చూశారు. ఎంఎస్ రెడ్డి గారు చూసే నాకు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన రైటర్ కూడా తను కూడా చూసి ఉండొచ్చేమో, కానీ బట్ ఫస్ట్ చూసి నాకు ఎన్టీ రామారావు పేరు సజెస్ట్ చేసింది ఎంఎస్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఆ ఫంక్షన్కి వెళ్ళి ఒకసారి అయితే ఆ పర్టికులర్ ఫంక్షన్ నుంచే వచ్చి చెప్పారు నాకు, ఈరోజు రవీంద్ర భారతిలో వచ్చాడయ్యా ప్రదర్శన, మామూలుగా ఇవ్వలేదు, ఎక్స్ట్రాడినరీ చేశాడు కుర్రాడు ఎన్టీ రామారావు గారి మనవడు, పిలుద్దామని పిలిపించారు. ఒకసారి అంటే ఎన్టీఆర్ గారు అల్లరి గురించి చాలామంది చెప్పారు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసి చాలామంది చెప్పారు. బట్ మీరు సినిమా అంతా భరించారు, కానీ ఒక్కరోజు మాత్రం చాలా గట్టిగా అరిచేస్తే ఇంక నేను ఈ సినిమా చేయని అలిగి కూర్చున్నాడంట. సందర్భం గుర్తుందా మీకు? అది
విల్లు ఏదో చేపించారంట మీరు స్పెషల్గా. అంటే ఇప్పుడు శివధనస్సు ఉంటుంది కదా, ఆ శివధనస్సుని షాట్కు ముందే విరిచేశాడు. షాట్లో విరాలి, షాట్కు ముందే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, అంటే చాలా హైపర్ కిడ్, హైపర్ యాక్టివ్ అతను, అసలు కుదురుగా కూర్చోడు. రాముడి క్యారెక్టర్ కాదు, యాక్చువల్గా హనుమంతుడి క్యారెక్టర్ ఇవ్వాలి, అంత హుషారు. ఒక చోట కూర్చోడు, మేము కంట్రోల్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. సో ఆ ప్రాసెస్లో అందులో అందరూ పిల్లలు కదా, ఆ పిల్లలతో ఆడుతూ ఉండేవాడు. ఆడుతూ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సీన్ వాళ్ళ ముందు పెర్ఫామ్ చేశాడు. ఓకే, అది విరిగిపోయింది. అది విరిగిపోయేసరికి ఆల్టర్నేట్ లేదు, ఇంకా ఆ రోజు షూటింగ్ ఉండదు. మీరేదో చాలా స్పెషల్గా చేయించుకున్నారంట దాని వరకు. నేనే కాదు, ఎవరికైనా నేను ఆ ప్లేస్లో ఎవరన్నా సరే ఆ షాట్కి అది కావాలి కదా, సో స్పెషల్గానే చేయిస్తాం. సో ఆ స్పెషల్గా చేయించింది కాస్త విరిగిపోయింది. ఇంక విరిగిపోతే ఆ సీన్ తీయలేం. నాకు మామూలు ఇది అంటే అందరు పిల్లలు కదా, ప్రతిరోజు ఒక్కొక్క రోజు షూటింగ్ తొందరగా ముగిస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళతో అలా చెక్కుకుంటూ పోలేం కదా. కరెక్ట్ సార్. సో అది చాలా శ్రమతో కూడుకుంది. ఆ రోజు పట్టుకు వాయించాను, అసలు మామూలు ఇది కాదు. అంటే అప్పుడు వాళ్ళ మదర్ మెయిన్, ఆవిడ పెంపకమే, ఆవిడ అద్భుతంగా పెంచింది కుర్రాన్ని. ఈరోజు ఎన్టీ రామారావు అనబడేవాడిని మనం అక్కడ చూస్తున్నాం ఆ స్థాయిలో, అంటే వెనకాతల వాళ్ళ మదర్ తీర్చిదిద్దిన విధానం. ఆ మదరు నేను తిడుతుంటే తన మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మదర్ అలా గమ్మునే ఉంది తప్పితే నన్నేమి మీరు చిన్నపిల్లాడు కదా ఆడికి తెలియకుండా ఏదో ఇరిచేశారు, ఎందుకు అంత తిడతారు అనలేదు. ఆవిడ అలాగే ఉంది, డైరెక్టర్ గారిని నువ్వు ఇది చేసావు అంతే, అది ఆయన ఏం చెప్తే అది, ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే అందావిడ. గ్రేట్ సార్. అది మామూలు, అది పెంపకం అంటే.